కేబినెట్ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరిస్తున్నారు. లైవ్ చూద్దాం. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ లో ఏవైతే ఆనాటి ప్రభుత్వం ఇర్రెగ్యులారిటీస్ చేసిందో, ఏదైతే పక్క రాష్ట్రాల్లో కొనుగోలు పేరుతో వారి స్వార్థానికి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసిందని నిర్ధారణ అయిందో, ఏ పవర్ ప్లాంట్లు కట్టామని చెప్పిన దాంట్లో అవినీతి జరిగిందని నిర్ధారణ అయిందో, ఈ జరిగిన అన్ని అంశాలని కేబినెట్ లో చర్చించి లీగల్ గా అడ్వకేట్ జనరల్ గారితో వెట్టింగ్ చేసిన తర్వాత ఈరోజు కేబినెట్ ఈ ఎంక్వైరీ రిపోర్టుని కేంద్ర ప్రభుత్వ సంస్థమైన సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనికి రెండు కారణాలు. ఒకటి, అంతర్రాష్ట్రాలకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు అంశం ఉండటం ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ సంస్థలుగా ఉన్న కొన్ని ఈ రెండు విద్యుత్ ప్లాంట్లలో వారి పాత్ర కూడా కొంత ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు కానీ, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ కు సంబంధించిన అంశాలలో ఏవైతే ఉద్దేశపూర్వకంగా ఆనాటి పెద్దలు తీసుకున్న నిర్ణయాలు నిజమేనని ఎంక్వైరీ రిపోర్టు వచ్చిన తర్వాత లీగల్ గా దాన్ని నిర్ణయం తీసుకొని సిబిఐకి దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే రకంగా ఎప్పుడో 2022లో ఫిబ్రవరి మాసంలో ఆనాటి ప్రభుత్వం భూములకు సంబంధించిన రేట్లు ఎన్హాన్స్ చేసి ఆ రోజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ను కూడా ఆనాటి ప్రభుత్వం పెంచడం జరిగింది. 4 సంవత్సరాలు పైచిలకైంది. సైంటిఫిక్ గా శాస్త్రోయుక్తంగా అనుభవజ్ఞులు, ఆర్థిక తత్వవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యం గారి సూచనల మేరకు జిల్లా కమిటీల నుంచి కూడా ఈ భూములు విలువలు పెంచే, సైంటిఫిక్ గా పెంచే అంశాన్ని పరిశీలించి ఈ నెలాఖరులోపు సుమారు 26వ తారీఖు లోపు సైంటిఫిక్ గా ఈ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించిన కార్డు వాల్యూలు, భూమి విలువలు సైంటిఫిక్ గా ఇంక్రీజ్ చేయటంతో పాటు ఏవైతే ప్రభుత్వ అవసరాల కోసం, ప్రభుత్వం డెవలప్మెంట్ చేసే ప్రాజెక్టుల కోసం, అది నీటిపారుదల శాఖ కావచ్చు, అదే రకంగా రోడ్డు సెక్టార్ కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ అవసరాల కోసం ఏవైతే ల్యాండ్స్ అక్విజిషన్ చేసేటప్పుడు రైతన్నులు కూడా, భూములున్న ఆసాములు కూడా వాళ్ళ కార్డు వాల్యూ పెంచాలని కూడా కోరుకోవటం జరిగింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 4 సంవత్సరాల తర్వాత భూము వాల్యూలు, కార్డు వాల్యూని ఈ నెలాఖరులోపు సుమారు 26వ తారీఖు అలా పెంచాలని కూడా కేబినెట్ లో ఇన్ఫార్మల్ గా డిసైడ్ చేయటం జరిగింది. అదే రకంగా ఇల్ట్ పాలసీకి సంబంధించిన అంశాన్ని కూడా కేబినెట్ లో చర్చించడం జరిగింది. ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే లోపు, ఎవరైతే ఈ పరిశ్రమలకు సంబంధించిన భూములు
ఈ ఇల్ట్ పాలసీ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ల్యాండ్ వాల్యూలు పెంచే లోపు అప్లై చేసుకున్న వాళ్ళు ఆ పాత వాల్యూల ప్రకారమే, పెంచక ముందు ఉన్న వాల్యూ ప్రకారమే 10% వారు పే చేస్తే మిగిలిన 90% యాజ్ పర్ ప్రొసీజరల్ ప్రకారము 90 డేస్ లో కట్టే వసతిని, సౌలభ్యాన్ని ఇవ్వాలని కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే రకంగా నల్గొండ, రంగారెడ్డి పాలు ఉత్పత్తులు చేసే రైతన్నలు, ముఖ్యంగా ఆ రెండు జిల్లాల్లో ఉండే మా ఆడబిడ్డలు, ఏదైతే అక్కడ మంచి ఒకప్పుడు ఫుల్ ప్రాఫిట్ లో ఉండే డైరీ ఉండేది, అక్కడ మదర్ డైరీ, ఆనాటి 10 సంవత్సరాల్లో ఆ డైరీ పరిస్థితి ఏమైందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరంలా. ఈ డైరీని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి అప్పగించే ఎంఓయుకి ఈనాడు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీనివల్ల నల్గొండ, రంగారెడ్డి మిల్క్ ప్రొడక్ట్ చేసే రైతన్నలకు తప్పకుండా, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా అయితే ఆ డైరీ 3 పువ్వులు 6 కాయల్లా ఉండేదో అదే పద్ధతిలో అంత బెనిఫిట్ ఈ రైతులకి, ముఖ్యంగా ఈ 2 జిల్లాల్లో పాలు ఉత్పత్తి చేసే మా ఆడబిడ్డలకి మంచి జరుగుతుందని ఈ ప్రభుత్వం పూర్తిగా విశ్వసిస్తుంది. అదే రకంగా వివిధ సబ్ స్టేషన్లు, ఈ 33/11 కానివ్వండి, మిగిలిన సబ్ స్టేషన్లు ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటాయో ఈ సబ్ స్టేషన్ల పక్కనే అవైలబిలిటీ ఉన్న ప్రభుత్వ భూముల వద్ద సోలార్ పవర్ కి సంబంధించిన అంశాన్ని, ప్లాంట్ని పైలట్ మోడల్లో అన్ని జిల్లాల్లో 19 ప్రాంతాలలో, పాత ఉమ్మడి 10 జిల్లాలలో 19 ప్రాంతాలని పైలట్ ప్రాంతాలుగా సెలెక్ట్ చేసి సుమారు 20 మెగావాట్లు డిస్టెన్స్ లేకుండా సబ్ స్టేషన్ ఆనుకొని ఉన్న ప్రాంతంలోనే ఈ సోలార్ ప్లాంట్, గ్రీన్ పవర్ కి సంబంధించిన ప్లాంట్ ని ఏర్పాటు చేయాలనే అంశాన్ని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా హైదరాబాద్ పరిధిలోని, క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాదు, సైబరాబాదు, మల్కాజిగిరి మున్సిపాలిటీ కార్పొరేషన్లో పెండింగ్ లో ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలకు సంబంధించిన పన్నులు చాలా పెండింగ్ ఉన్నాయి. వీటిని ఓటీఎస్ కింద, వన్ టైం సెటిల్మెంట్ కింద దీన్ని క్లియర్ చేయాలని, అదే రకంగా హైదరాబాదు జలమండలికి ఇవ్వాల్సిన నీటి బకాయిలను కూడా, ఇవి ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సిన వాటి గురించి ప్రభుత్వ సంస్థలు, ఇందాక చెప్పిన టాక్సేషన్ కానీ, ఈ వాటర్ సప్లైకి సంబంధించిన అంశం కానీ, ప్రభుత్వాలకు వాడిన ఆఫీసులకు సంబంధించిన డ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పెనాల్టీలు, ఇంట్రెస్ట్లు, పెనాల్టీలు ఏవైతే వేసుకుంటా వస్తే సుమారు అది 5,864 కోట్లున్నాయి. ఈ 5,864 కోట్ల బదులు వన్ టైం సెటిల్మెంట్ లో ఆ ఇంట్రెస్ట్లు, పెనాల్టీలు తీసేస్తే సుమారు 1,686 కోట్లు వస్తున్నాయి. దీనికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు, పాలిటెక్నిక్లు, టీశాట్లు,
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చి ఒకే గొడుగు కిందికి ఉంచాలని రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం అజీజ్ నగర్ లో అధునాతన కూరగాయల మార్కెట్ ని ఏర్పాటు చేయటం కోసం అజీజ్ నగర్ లో 42 ఎకరాల భూమిని మార్కెట్ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా ఈ రోజు రాష్ట్ర కేబినెట్ లో తీర్మానం చేయటం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలకి కాళేశ్వరంకి సంబంధించింది మొన్న గౌరవ మా మంత్రులు నేను కూడా మాట్లాడాం. తప్పకుండా కాళేశ్వరంకి సంబంధించిన అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని సిబిఐ దగ్గర ఏదైతే లాంగ్ పెండింగ్ ఉందో దానిని తప్పకుండా దాని మీద చర్యలు చేపట్టాలనేది అతి కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. ఆల్రెడీ అప్పుడే మీకు కమ్యూనికేట్ చేశాం. తప్పకుండా అది కూడా రైట్ టైంలో మీకు ఇస్తాం. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ డిబేట్ ఇవాళ కేబినెట్ లో ఏం రాలేదు. ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు పిలిచినప్పుడు ఓపెన్ గా చెప్పారు. మీకు కూడా తెలుసు. తమిళనాడులో హంగొచ్చింది. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లను ఏ పార్టీ దక్కించుకోలేదు. లార్జెస్ట్ పార్టీగా టీవీకే పార్టీ అవతరించింది. అధికార డీఎంకేను ఢీకొట్టిన విజయ్ అనూహ్యంగా తమిళనాడును చుట్టేశాడు. డీఎంకే కూటమి 74 సీట్లకు మాత్రమే పరిమితం కాగా అన్నా డీఎంకే పార్టీ కేవలం 54 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిసి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేదా అనేది రేపు తేలనుంది. తమిళనాడులో హంగు వచ్చింది. అంచనాలకు మించి దూసుకొచ్చిన కొత్త పార్టీ టీవీకే లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను విజయ్ పార్టీ 106 స్థానాల్లో గెలుపొందింది. అధికార డీఎంకే పార్టీ కేవలం 60 సెగ్మెంట్లకే పరిమితమైంది. అన్నా డీఎంకే 47 సీట్లు గెలవగా పీఎంకే 5, కాంగ్రెస్ 5, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2, సిపిఎం, సిపిఐ చెరో 2 స్థానాలు దక్కించుకున్నాయి. సర్వేలన్నీ తలకిందులు చేస్తూ విజయ్ దూసుకొచ్చాడు. ఉదయం ట్రెండింగ్ నుంచి ఆధిక్యంలో కొనసాగిన విజయ్ మ్యాజిక్ ఫిగర్ కు మరో 12 స్థానాల దగ్గర ఆగిపోయాడు. తమతో కలిసి రావాలని కాంగ్రెస్ కూటమిని కోరారు విజయ్ పార్టీ నేతలు. సీఎం స్టాలిన్ ఘోర ఓటమి పాలయ్యాడు. కొళత్తూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసిన స్టాలిన్ పై టీవీకే అభ్యర్థి విఎస్ బాబు గెలుపొందారు. ఇప్పటికే డీఎంకే అభ్యర్థులు ఘోరంగా ఓటమి చెందారు. ఇప్పుడు పార్టీ అధినేత సీఎం ఓటమితో పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇది స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ భారీ మెజారిటీతో గెలుపొందాడు. టీవీకే అధినేత విజయ్ పోటీ చేసిన 2 చోట్ల గెలుపొందారు. చెన్నైలోని పెరంబూర్, తిరుచి జిల్లాలోని తిరుచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన విజయ్ 2 చోట్ల భారీ విజయం సాధించారు. పార్టీ స్థాపించిన 2 ఏళ్లలోనే విజయ్ పార్టీ అధికారం వైపు దూసుకెళ్లడంతో విజిల్ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. విజయ్ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విజయ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుకొని డాన్సులు చేశారు. You should not be as the only artist. You must have some social thinking. So last 30 years, he was having in his mind, we have to do something for the society, for the Tamil people. It was there in his mind. Slowly he has developed these things. Today he is going to be చీఫ్ మినిస్టర్ తమిళనాడు. టీవీకే పార్టీ తరపున విజయ్ డ్రైవర్ కుమారుడు శబరీనాథన్ గెలిచాడు. చెన్నైలోని విరుగంపాకం నియోజకవర్గం నుంచి గ్రాండ్ విక్టరీ కొట్టాడు. 30 ఏళ్లుగా తన దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు శబరీనాథన్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు విజయ్. సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి తన నమ్మకస్తుడైన శబరీనాథన్ కు టికెట్ ఇవ్వడమే కాదు గెలిపించుకున్నారు విజయ్. ఓటమితో గవర్నర్ ను కలిసి రిజైన్ లెటర్ ఇచ్చారు స్టాలిన్. ఇతర పార్టీలను కలుపుకొని విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేదా ఇంకేమైనా సమీకరణాలు జరుగుతాయా అనేది రేపు తేలనుంది. ఇప్పటికే కాంగ్రెస్ కలిసి రావాలని విజయ్ తండ్రి పిలుపునిచ్చారు.
బెంగాల్లో మమత కంచుకోట కూలింది. 15 ఏళ్ల టీఎంసీ సుదీర్ఘ పాలనకు తెరవేసింది బీజేపీ. 293 స్థానాలకు గాను 200కు పైగా సీట్లు సాధించి పవర్ను చేజిక్కించుకుంది. ఇక బెంగాల్లో భయాందోళనలు ఉండవని మోదీ కామెంట్ చేశారు. చీట్ చేసి గెలిచారని మమత ఫైర్ అయ్యారు. ఎన్నికల సంఘం, కేంద్ర బలగాలు, మోదీ, అమిత్ షా కలిసి దౌర్జన్యం చేశారని ఫైర్ అయ్యారు. బెంగాల్లో హిస్టరీ క్రియేట్ చేసింది బీజేపీ. 15 ఏళ్ల మమత పాలనకు చెక్ పెట్టింది. ఉదయం నుంచి కౌంటింగ్ లో ఎక్కడ ఆధిక్యం కోల్పోని కమలం పార్టీ స్పష్టమైన మెజారిటీ వైపు దూసుకెళ్లింది. 200 మార్కు సీట్లలో విజయం సాధించింది. గత 2 దఫాల్లో సాధ్యం కాని విజయం ఈసారి కమలనాథుల వశమైంది. వెస్ట్ బెంగాల్లో అనుసరించిన పక్కా వ్యూహం ఈసారి కాషాయ దళానికి భారీ మెజారిటీ తెచ్చిపెట్టింది. కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నీ తానై బెంగాల్లో బీజేపీ నేతలను ముందుకు నడిపించారు. 293 స్థానాలకు గాను బీజేపీ 207 స్థానాల్లో గెలిచింది. అధికార పార్టీ టీఎంసీ కేవలం 81 స్థానాలకే పరిమితమైంది. సిపిఎం 1, కాంగ్రెస్ 2, ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు. పశ్చిమ బెంగాల్లో తొలిసారి కమలం పార్టీ జెండా ఎగురవేసింది. బెంగాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిందన్నారు ప్రధాని మోదీ. ఈ విజయం కార్యకర్తలకు అంకితమిస్తున్నామన్నారు. గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు బీజేపీ విస్తరించిందని చెప్పారు. బీజేపీ అంటే అభివృద్ధికి సంకేతమన్నారు మోదీ. బెంగాల్లో విక్టరీతో బీజేపీ హెడ్ క్వార్టర్స్ దగ్గర సంబరాలకు మోదీ, షా అటెండ్ అయ్యారు. आज का ये दिन ऐतिहासिक है, अभूतपूर्व है. बंगाल की जीत के साथ गंगोत्री से लेकर गंगा सागर तक कमल ही कमल खिला हुआ है. हम जनता की सेवा में जुटे हुए हैं और इसलिए जनता भाजपा पर ज्यादा से ज्यादा భరోసా కర్ రహీ హై. బెంగాల్లో బీజేపీ 100 సీట్లకు పైగా దోచుకుందని ఫైర్ అయ్యారు మమతా బెనర్జీ. బీజేపీ అరాచకాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ఇది అనైతిక విజయమని చెప్పారు. ఎన్నికల సంఘం, కేంద్ర బలగాలు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కలిసి చట్టవిరుద్ధమైన పనులు చేశారని చెప్పారు. ఇది ముమ్మాటికి దోపిడీ అని ఆరోపించారు మమత. కేరళలో అధికార ఎల్డీఎఫ్ ఘోర ఓటమి పాలైంది. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి సెంచరీకి పైగా స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఎల్డీఎఫ్ ఓటమితో జాతీయ రాజకీయాల్లో వామపక్ష ప్రాబల్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. అటు 10 ఏళ్ల పినరై సర్కార్ అవినీతియే ఓటమికి కారణమని కాంగ్రెస్ నేతలు తెలిపారు. కేరళలో సిపిఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 102 స్థానాల్లో ఘన విజయం సాధించగా సిపిఎం సారథ్యంలోని యూడీఎఫ్ 35 చోట్ల గెలుపొందింది. అటు కేఈసీ 7 చోట్ల విజయం సాధించింది. 2021 ఎన్నికల్లో 62 స్థానాల్లో గెలిచిన ఎల్డీఎఫ్ ఈసారి 35 సీట్లకే పరిమితమైంది. పినరై విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఓటమి పాలు కావడంతో 50 ఏళ్ల తర్వాత దేశంలో ఏ ఒక్క కమ్యూనిస్టు ముఖ్యమంత్రి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు దేశంలో అత్యంత బలమైన రాజకీయ శక్తిగా వెలుగొందిన వామపక్షాలకు ఇంతకాలం కేరళ చివరి కంచుకోటగా ఉండేది. 1977 నుండి 2011 వరకు పశ్చిమ బంగాల్ను, 1993 నుండి 2018 వరకు త్రిపురను పాలించిన కమ్యూనిస్టులు అక్కడ వరుసగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల చేతిలో పరాజయం పాలయ్యారు. కేరళలో మాత్రం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారే సాంప్రదాయాన్ని 2021లో తిరగరాసి అధికారాన్ని నిలబెట్టుకున్న లెఫ్ట్ ఫ్రంట్ తాజా ఎన్నికల్లో మాత్రం తన ఆఖరి కోటను కోల్పోయింది. దీంతో 1977 తర్వాత తొలిసారిగా దేశం కమ్యూనిస్టు పాలన లేని శకంలోకి అడుగుపెట్టింది. ఎల్డీఎఫ్ సర్కార్ 10 ఏళ్ల పాలనలో అవినీతి రాజ్యం మేలిందని విమర్శించారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ ఇచ్చిన హామీల పట్ల విశ్వాసంతోనే పట్టం కట్టారని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ ప్రచారం మరింత కలిసి వచ్చిందని చెప్పారు కేసీ వేణుగోపాల్. Actually capitalists, the anti-incumbency votes in favor of us. The leadership, Rahul Gandhi, Mallikarjuna Kharge ji, Priyanka Gandhi, all are very much liked by the people of Kerala. Their influence also and then continuous follow-up to the elections are the reasons of this.
itself. కేరళంలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారంటీలకు ప్రజలు పట్టం కట్టారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితాల. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 5 గ్యారంటీలు సక్సెస్ గా అమలవుతున్నందునే ప్రజల్లో విశ్వాసం కలిగిందని చెప్పారు. కేరళలో సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు రమేష్ చెన్నితాల. ఇవి బులెటిన్ అప్డేట్స్.